బామా ఈ చెట్టు కింద నువ్వు కూర్చో. అగో ఇవాళ మాత్రం నీళ్ళంటే నీళ్ళంటే మాత్రం అనగా గొల్ల కొడుకుని కాలేదు, గొర్రగాడికి రాలేదు. నీళ్ళు ఏ దేవుడు ఉంటాయో నాకు తెలియదా? నువ్వు కొడుకులు కాలేదు, తినపురం రాలేదు. నీళ్ళు ఏ దేవుడు ఉంటాయో కచ్చపలం రాలేదు. నీళ్ళు ఏరేమి ఉంటాయో నాకు తెలియదు బామా. 4 దిశలు తిరగాలి, నీళ్ళ రేవుని పట్టాలి. ఇదే చెట్టు ఓసో నీళ్ళు పోతారు అన్నాడు. కావాలి వెనుక మాట ఎప్పుడు రాదు నర్మద మహారాజు. రామని రామ నీళ్ళు బయలుల్లి అరే రాజు నర్మత రాజు అడుగుల మాత్రం నీళ్ళు రేవు అట్ట తనుడా. నీళ్ళు ఎక్కడ దొరకలేవమ్మా. మరి ఆ అడవిలా అయ్యో నా భార్యకు నీళ్లు లేకపోతే అడవిలో నా భార్య ప్రాణం పోతుందని నీళ్ళ కొరకు తిరుగుతారు ఎవరు? నర్మదరాజు నీళ్ళ కొరకు తిరుగుతా అంటే ఆనాడు చూడు శ్యామల దేవి ఆ రోజు మాత్రం అనగా మరి నా భర్త ఎంత దూరం లేదని ఆ చెట్టు కింద నిలబడి అంత దూరాన్ని చూసే వరకు అంత దూరం నుంచి గంగ పోతుంది రాదా. ఈ గంగరేవు మరిచిపోయినవా, నువ్వు వేరే కాడి పోయినవా? గంగకాడికి వచ్చింది. గంగకాడికి వచ్చి ఇట్లా నీళ్లు ముంచుకొని నీళ్లు ముంచుకొని ఇట్లా గడగడ గడగడ నీళ్లు తాగింది ఎవరు? తల్లి శ్యామలదేవి. నీళ్ళైతే తాగిందా? శ్యామలదేవి నీళ్లు తాగినాక ఆ నాన్న చూసినావా మరి గంగ ఉప్పొంగి పోతా అంటే పుట్ట మీద పెద్ద పులి ఈనింది. పెద్ద పులి ఎందుకు పుట్ట మీద ఈతుంది అంటే పెద్ద పులి ఈనినప్పుడు దాని 2 కళ్ళు పోతాయి. కళ్ళు పోతే దాని పిల్లలు అది కొట్టుక తింటది కాబట్టి పుట్ట మీద తల్లి ఈనితే పిల్లలు డొల్లు కింద పడి దక్కుతాయి అని పుట్ట మీద పులి ఈనితే అయితే ఆ పుట్ట మీద 2 పులి పిల్లలు పులి ఇస్తే 2 పులి పిల్లలు కొట్టుకట్టాలి. కొట్టుకొచ్చే పులి పిల్లల కళ్ళ చూసి శ్యామలదేవి పులి పిల్లల చూడు పిల్లలు కొట్టుకుపోతా అంటే శ్యామలదేవి చూసింది. వాటిదైన ప్రాణమే నాదైన ప్రాణమే అని ఆ శ్యామలదేవి ఆనాడు మాత్రం అనగా కర్మశీల తీసి గంగలకేసింది. అప్పుడు పులి పిల్లలు కదా ఆ
గంగలు కొట్టుకుపోంగ ఇట్లా ఇట్లా అంటే ఈ చీర కొంగు మాత్రం అనగా గోర్లు తట్టుకున్నాయి. గోర్లు తట్టుకుంటే శాతాడి ఏదినట్టు 2 పులి పిల్లలు ఏది గంగ ఓటు తీసుకొచ్చి గంగల తడిసిన పులి పిల్లలు కదా, పిల్లలు తడిసినాయి అని ఆ పిల్లలకి ఇట్లా దూడుతుంది శ్యామలదేవి. పులి పిల్లల దూడుతాను చూడు నీలవేణోడు నర్మగరాలు గంగగారి కాచేను శ్యామలదేవి నువ్వేనా మనిషివేనా? కోర జంతువులు అవి, మనుషులు కొట్టుకు తినే కోర జంతువులు అవి. వాటితోటి మాత్రం నువ్వు సయాట్లాడతావా? గా కోర జంతువులు పట్టుకొని మాత్రం వాటితో కొంగుతోడు దొరుకుతారు. ఇది బనాబైతు రారే మాట్లాడయ్యా. ఆ పులి పిల్లలంటే తక్కువనా? వాటి తల్లి చూస్తే నిన్ను బతకనిస్తారానే ప్రాణము తీస్తుంది. అవి కోర జంతువులు, వాటికి మాత్రం వాటిని ఎందుకు కాపాడినావు, ఎందుకు తూడుతాను అన్నాడు. అంటే అప్పుడు అన్నది ఆ బిడ్డ శ్యామల. వాటిదే పిల్లగాళ్ళు లాగుళ్ళల్లా కొండ పిచ్చలు మాయమారు బాగా పెడతాను. లాగులు వరగాలే మరి వచ్చే కూడా కాదు, అలా తిన్నారా కనబడద్దు మీకు. అయితే మరి వచ్చే కూడా ఆ శ్యామలదేవి అన్నది, అయ్యా ఈ పులి పిల్లలు కాపాడిన వాటిదైన ప్రాణమే నాదైన ప్రాణమే. అయ్యా అటు తల్లి చూస్తే నిన్ను బతకనిస్తుందన్ను నాదని ఎవరి కొరకు బతకాలే. కొడుకులు ఉండేపటికి కొడుకుల కొరకు బతకన్నా, బిడ్డలు ఉండేపటికి నేను బిడ్డల కొరకు బతకన్నా. ఏ దేవుని గుడిలో మన్ను పోసిన నాదా, నేను ఏ దేవుని గుడిలో రాయి వచ్చిన పూలతోడి పూజలు చేస్తే నాదా, నేను భగవంతుడికి రాళ్ళతోడి పూజలు చేసింది. అందరు తల్లులు మైసచ్చే సామరి అని పూలు లేపుతే నాదా, నేను భగవంతుడికి ముద్ద విడగల పూజలు చేసి అది కొడుకులు లేని సావైపోతుందా, నది బీటలు లేని సావైపోతుందా? ఎన్ని ఉన్నది రాదా, మనకు బంగారం ఉన్నది. మనము చచ్చినాడు ఏంటి చేస్తుందా, మనము చచ్చినాడు బంగారం బయట చేస్తుందా? నేను కొడుకు నాకు నేను నోచుకోవాలి,
నేను భగవంతుని 10 మంది విద్యలు అడిగిస్తా ఒక్క కొడుకు ఒక విధాన పేరు దగ్గర మనవా కొట్టు పేరు దూరం అవునేవో అయ్యలేని పిల్లల బాగా ಅವನ ದಾಸುకున్న ఇద్దరు ఆయన దాచుకున్న ఇద్దరు పిల్లల బాధ అయ్యలేని పిల్లల బాధ ಅವನ దాచుకున్న ఇద్దరు ఆయన దాచుకున్న ఇద్దరు భారతదేశంలో బహుగొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడి పిల్లలు ఏ చేళ్ళల్లో ఉన్నా ఆడి పిల్లలు ఏ చిరకల్లో ఉన్నా ఏ చేళ్ళ బిడ్డలున్నారు ఏ చిలకల్ల బిడ్డలున్నారు బిడ్డలు చెట్టు కింద కూర్చుండి నువ్వు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు లేకపోతే బాగా వేరు వారిళ్ళ తల్లి లక్షావో పండుగ లక్షవారికున్నది నేను ఇద్దరు కొడుకుల వల్ల భగవంత నాకు ఇద్దరు నాకు బీసలు నాకు కొడుకులు కోడళ్ళు నాకు మరవరాలు నాకింత భగవాసున్నది లక్షవ ఎవడు కాయే తల్లి వారికి వచ్చిందా ఏంటి బంగారం వారికి వచ్చిందా ఆ తల్లికి పువ్వులు సాగరానికి వచ్చిందా నేను పోతాడ విజనారా
అవలేని బిడ్డలైపోతుంది రాకపోతే ఉంది బిడ్డ తిరుపవ్వ ఓ బిడ్డ రానవ్వ తిరు ఓటాల బిడ్డలారా బిడ్డలారా ఇప్పుడు అవలేని బిడ్డలు వేసి పోతాల బిడ్డ ఎన్నడూ రాకుండా బిడ్డలారా ఎన్నడూ రాకుండా బిడ్డలారా నేను చచ్చిన నాడు మీరెన్నడూ రాకుండా నేను చచ్చినాడు ఒక్క రోజు అత్తర బిడ్డలారా మీరు రాకపోతే నాకేమో కలిగించారు వేసుకుంటే ఇద్దరు కొడుకులు చూడుతారు భక్తులకి కోడి కోడి వేస్తే ఇద్దరు ఆడి వీళ్ళు కలిసి అమ్మను వచ్చిన ఓడి వ్యక్తి అమ్మను వచ్చిన ఓడి వ్యక్తి మాయం చెప్పవాలి.